వికారాబాద్ జిల్లాలోని కొత్తగడి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టీచర్ వేధింపులు తట్టుకోలేక బిల్డింగ్పై నుంచి విద్యార్థి దూకింది. గత నెల 24వ తేదీన బిల్డింగ్లోని మొదటి అంతస్తుపై నుండి దూకిన 10వ తరగతి విద్యార్థిని ఎవరికి చెప్పొద్దని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన హాస్టల్ సిబ్బంది ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ రాయనీయమని భయభ్రాంతులకు గురి చేశారని విద్యార్థిని ఆరోపించింది. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేకనే మా కూతురు బిల్డింగ్ పై నుంచి దూకిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్టల్ ఆవరణలో ధర్నా చేపట్టారు. టీచర్ చాలా టార్చర్ పెట్టిందంట. నేను ఒక రోజు వచ్చి కూడా చెప్పాను, సార్ మా పాపకి హెల్త్ బాగుండదు, ఆమె ఫైల్స్ అయింది అవి వాని కూడా ఇట్లా మేడం కూర్చొని పెట్టి ఏదైనా నాకు ఫోన్ చేయండి అని కూడా చెప్పాను. చెప్పిపోతే కూడా అట్లా కూడా వాళ్ళు ఫోన్ చేయలేరు. ఇంకొక మేడం ఉన్నప్పుడు 9వ తరగతి ఉన్నప్పుడు ప్రతి పిల్లకి ఏమైనా అప్పుడే ఫోన్ చేస్తుంది. ఈ సార్ వాళ్ళు మాకు ఈ మేడం వాళ్ళు మాకు ఏం చెప్పలేరు, ఆ పిల్లకి ఏమైందంటే కూడా చెప్పలేరు. నేను 2-3 సార్లు వచ్చినా కానీ నాకు ఇబ్బంది పెడుతురు అని అడిగింది. అడిగితే కూడా అడగమంటే ఆ మేడం దగ్గర కూడా కండవాళ్ళే సార్. మా పాపకైతే శ్రేవంతి మేడం వల్లనే ఈ పరిస్థితి అయింది. ప్రిన్సిపాల్ మేడం వచ్చి అన్నారు, ఏంది ఇట్లెందుకు కథ నడిపిస్తున్నా అని అన్నారు. ఇక నేను ఏమన్నాను, అఖిల నేను నిన్నంట కవితనేమని నన్ను అన్నారు. సరే అని నన్ను ఏమన్నా నేను వదిలేసిన. నేను స్టేజ్ పైన సార్ వాళ్ళ గిఫ్ట్ ఇస్తున్నా. స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు ముంగలు ఎత్తురంట, నీది బ్యాడ్ క్యారెక్టర్, ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు బయట నుంచి వచ్చినావు, నీకు ఏం తెలియదు ఆ పిల్ల గురించి, నువ్వు తిరగకు అని అన్నారు. ఇక నాకు మస్తు బాగా అనిపించింది. నేను ఏం చెప్పినా, మా డాడీ వచ్చిండు, మార్నింగ్ వస్తాడు, నైట్ కూడా వచ్చింది మా డాడీ వచ్చి, ఇంకా మేడంకి అడుగుతున్నారు నాది ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ అయ్యింది అని నేను చెప్పిన. చెప్తే మేడం మండే రోజు వచ్చి, ఏందమ్మా ఏమన్నా అంట, మీ డాడీ నాతో చదవమాటానికి వచ్చింటారు, రమ్మని మరి ఆడతాడేమో రమ్మని అని అన్నారు. ఆయన నేను ఏమనలేను. అది ఒక్క మేడం కాకుండా శాంతి మేడం అని ఉంటారు. ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్, నేను క్లాస్కి వెళ్ళాను, సిక్ అయినా క్లాస్కి వెళ్ళాను, ఏమైందని అడిగారు. చెప్పిన ఇట్లా మోషన్స్ అయినాయి మేడం అందుకే వెళ్ళలేదు అని అంటే, మా మేడం అంటారు, ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి వలగొట్టైనా నేను చేరుకోతా అని అన్నారు. ఎవరికన్నా నాకు. నేను అప్పటికి ఏమనలేను. మళ్ళీ ఫేర్వెల్ రోజు ఏమేమి స్పీచెస్ తీయాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తుర్రు ఇట్లా. నన్ను అంటుంది, నువ్వు బయట ఎవ్వరు తిరగకండి, నేను అందరు టీచర్స్లో నేను ముద్ర పడిపోయినా, నేను ఎక్కువ బయట తిరుగుతాను అయిపోయి అని ఇట్లా చెప్పు, నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు. అందరు ముంగల నాకు ఇన్సల్ట్ అనిపించింది, మస్తు ఇన్సల్ట్ చేస్తాను మేడం వాళ్ళు. నేను కనీసం వాష్రూమ్ కానీ బయటకు వచ్చినా సరే అయిపోయి గ్రూప్లో మెసేజ్ పెడతారు, ఇంకా తబిత బయటకు వచ్చినాయి. స్టాఫ్ రూమ్లో ఎప్పుడు నా పేరే ఇంకా తబిత అని మొత్తం బయట తిరుగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసారు. ఎవరిన్నా కానీ స్టూడెంట్స్ వచ్చి, అక్క నీ పేరు ఇట్లా స్టాఫ్ రూమ్లో మారుమోగుతుంది, తబిత ఇట్లా తిరుగుతుందని మొత్తం ఇట్లా ఎత్తుర్రు అక్క అని అంటారు. మొత్తం ఎగతాళి చేస్తుండే నన్ను. నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసారు. మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే, హిందీ ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి, ఏమైనా అనుకుంటున్నావు, 10th తర్వాత ఏం చేస్తామని అడిగారు. నేను బైపీసీ తీసుకొని ఇట్లా వెటర్నరీ డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా మేడం అని అంటే, అదంతా సెట్ కాదు, ఇది వెటర్నరీ డాక్టర్ కూడా సెట్ కాదు, అంత పెద్ద గోల్ ఏం పెట్టుకోకు, చిన్నగా పారామెడికల్ అవి చేసుకొని వెళ్ళే సెటిల్ అవి, అంత పెద్దగా ఎందుకు. ఇప్పుడు ఆమె అంటే మళ్ళీ నువ్వేం చేసుకున్నావు హాస్టల్లో? ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎందుకు దొంగినావు? వాళ్ళు పెట్టేట అసలు ఏ స్టూడెంట్స్ లేదు. టార్చర్ సార్ పాపకి 5th నుంచి 9th వరకు మంచిగా చదువుతుంది, టాపర్ కేటగిరీ అని రాస్తారు. నేను బ్యాడ్ కేటగిరీ అని రాస్తే నువ్వు ఏ స్కూల్లో కూడా జాయిన్ కాలేవు ఇంకా అని అంటారు. మొత్తం ఇక మాకు చెప్తేనేమో మేము చదువు పరంగా నువ్వు కొంచెం డల్ అయినా పెట్టా, చదువుకోకి ఒక్క సంవత్సరం అయితే 10th అయిపోతుంది. వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల నా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దుంకిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ ఎవరు చెప్పొద్దన్నారా? వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు మేడం వాళ్ళకు మొత్తం గ్యాదర్ అయ్యారంట సార్, మొత్తం పాపని గ్యాదర్ చేసుకొని ఒక సార్ వచ్చిర్రు, ఇద్దరు మేడం వాళ్ళు వచ్చిర్రు. అయితే కార్లు ఎక్కించిర్రు, బయట నుంచి చెప్పిర్రు
ఆమె ఇట్లా దుంకిందని చెప్పకండి, ఆడ పోయి స్టెప్స్ పైన పడ్డాయని చెప్పండి, మళ్ళీ పెద్ద ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా అవుతుంది ఇష్యూ అవుతుంది అని చెప్పారు. ఆడికి పోయిన తర్వాత ఇంకా నా లెగ్ ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది. మీ పేరెంట్స్ వస్తారంట. నేనే అన్నా మా డాడీకి కాల్ చేయని మేడం వస్తారు అని అంటే, సిమెంట్ పట్టి కట్టించుకుంటావా డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు అని అంటే, పేరెంట్స్ వచ్చినాక కట్టించుకుంటా అని చెప్పినారు సార్. మా డాడీ ఇక్కడ లోకల్లో లేకుండా అంటే హైదరాబాద్ వెళ్ళిరంట. మేడంకి అన్నారంట, మేడం మీరు కట్టించండి నేను వచ్చి తీసుకెళ్తా అని అన్నారంట. వేరే అమ్మాయిలకి గిట్ట కొట్టిందంట కదా, ఎవరు కొట్టిరు చేతుల మీద? శ్రవంతి మేడం. ఒక అమ్మాయి తెలుగు క్లాస్ వరకు రాసిండే, మేడం ఉన్నప్పుడు తెలుగు క్లాస్ వరకు రాసిందంట. రాస్తుంది మా క్లాస్ ఆమె కూడా. ఇట్లా ఇక్కడ పట్టుకొని మొత్తం ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ మొత్తం ఇట్లా నెయిల్స్ పడ్డాయి. చాలా ఏడ్చింది ఆమె కూడా. 2 times కొట్టిరు. ఒక రోజు స్టీల్ బాటిల్ తీసుకొని కూడా కొట్టిరు. ఎవరు కొట్టిరు? శ్రవంతి మేడం. ఎందుకు కొట్టిందా? తెలుగు అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మేడం తెలుగు పేపర్స్ చెక్ చేసుకోండి రా అని ఇట్లా పేపర్స్ ఇచ్చిండ్రు. ఆ పేపర్ ఆమె చూసుకుంటుంది, ఇట్లా వచ్చి ఎప్పుడు తెలియదు అవుతావా నా సబ్జెక్ట్ వద్దా అని కొట్టిరు. 2 times కొట్టిరు ఆమెకి. ఏ రోజు జరిగిందమ్మా ఈ సంఘటన? దుంకిన రోజు ఏ రోజు? 24th.